పశ్చిమాసియాలో నిప్పుల వర్షం కురుస్తుంది. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా నిరుపుదాడులు చేస్తున్నాయి. మరి ఇరాన్లో తాము ఏ ఏ ప్రదేశాలను నిర్దేశించుకున్నాయో వాటిని లక్ష్యంగా ఛేదిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే అమెరికా ఇజ్రాయిల్ను భయపెట్టేలా యుద్ధంలో తొలిసారి ఇరాన్ అమ్ముల పొదిలో అస్త్రాన్ని బయటకు తీసినట్లు ఇరాన్ మీడియా సంస్థ ప్రెస్ టీవీ తెలిపింది. అయితే ఫిబ్రవరి 28న ఇరాన్పై యుద్ధం మొదలైంది. ఆదివారం ఆ అస్త్రాన్ని బయటకు ప్రయోగించింది. ప్రస్తుతం ఇరాన్ క్షిపణులపైన ప్రపంచ దేశాల్లో చర్చ అయితే మొదలైంది. మరి ఇజ్రాయిల్, అమెరికాలకు షాక్ ఇస్తూ ఇరాన్ 2 దశల బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసి ఇటీవల పరీక్షించింది. వీటిలో ప్రధానమైనది షెజ్జల్ బాలిస్టిక్ క్షిపణి. మరి షెజ్జల్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ దాని విస్ఫోటన ప్రభావం మాత్రం భారీ స్థాయిలో ఉంటుంది అంటున్నారు. మరి ఇరాన్ వద్ద షెజ్జల్తో పాటు అఘరా వంటి ఇతర క్షిపణులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి షెజ్జల్ 2 అనేది 2 దశల ఘన ఇంధన మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీని పొడవు 18 మీటర్లు, వ్యాసం 1.25 మీటర్లు, మొత్తం బరువు 23,600 కిలోలు. ఇది 2,000 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 700 కిలోల పెలోడ్ను మోయగలుగుతుంది. మరి అధిక ఎత్తులో మలుపులు తిరిగే సామర్థ్యం ఉన్నటువంటి కారణంగా దీన్ని డాన్సింగ్ మిజైల్ అని కూడా పిలుస్తారు. ప్రత్యేకత ఏమిటంటే దీనిది రక్షణ వ్యవస్థలను తప్పించగలుగుతుంది. మరి సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం అయితే షెజ్జల్ క్షిపణి ఘన ఇంధన రూపకల్పన వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది అంటున్నారు. మరి ఇది పాత షహాబ్ సిరీస్ ద్రవ ఇంధన క్షిపణుల కంటే వేగంగా తయారు చేయబడుతుంది. మరి తక్షణ ప్రయోగానికి సిద్ధంగా ఉంది అంటున్నారు. మరి ఇది ప్రయోగిస్తారు అంటున్నారు. మరి షెజ్జల్ రూపకల్పనపై దీని 1990లో దీన్ని ప్రారంభమైంది. 2008లో మొదటిసారి పరీక్ష జరిగింది. ఆ సమయంలో క్షిపణి దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణించింది. మరి 2009లో రెండవ క్షిపణిలో మార్గదర్శక వ్యవస్థలను అంచనా వేశారు. 2009 నుండి 4 అదనపు పరీక్షలు జరిగాయి దీనిపైన. 6వ పరీక్షలో క్షిపణి హిందూ మహాసముద్రంలో దాదాపు 1900 కిలోమీటర్లు ప్రయాణించినట్లుగా సమాచారం. మరి ఇరాన్ ఈ క్షిపణిని యుద్ధంలో బయటకు తీయడం అమెరికా, ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలకు కొత్త సవాల్గా మారింది అని చెప్పొచ్చు. నమస్తే.